Every phone has a body, but only one thing that gives life is ప్రాసెసర్. మన హ్యూమన్ బాడీకి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఒక ఫోన్కి ప్రాసెసర్ అంతే ఇంపార్టెంట్. సో మన బాడీతో ఏం చేయాలని, ఎగరాలన్నా, దునకాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తేనే మనం చేస్తాం. ఎగ్జాక్ట్లీ సేమ్ మన ఫోన్లో ఏం పని చేయాలన్నా, అంటే లైక్ యాప్స్ ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ప్రతి టచ్, ప్రతి మూవ్, ప్రతి స్వైప్ వెనుక నడిపించేది ఈ ప్రాసెసరే. కోర్స్ మనకు హ్యాండ్స్ ఎలా యూస్ఫుల్ అవుతాయో ఈ ప్రాసెసర్కి కోర్స్ అలానే యూస్ఫుల్ అవుతాయి. జనరేషన్ మారిన కొద్దీ ఈ కోర్స్ అనేటివి పెరుగుతూ వచ్చాయి. సింగిల్ కోర్, డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మన ప్రతి ఇంట్లో ఈ డైలాగ్ వినే ఉంటారు. అమ్మ అది చేయి, ఇది చేయి, అది తీసుకురా అన్నప్పుడు నాకున్నే రెండు చేతులు రాదు, ఒక 3-4 చేతులు లేవు అని. ఎట్ ఏ టైం అన్ని పనులు చేయలేదు కదా ఉన్న 2 చేతులతో అని. సో ఈ మల్టీ టాస్కింగ్ అంటే ఎట్ ఏ టైం 2-3 యాప్స్ని యూజ్ చేయడం. మన ఆండ్రాయిడ్లో చూసుకుంటే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో ఒకవైపు యూట్యూబ్ రన్ చేస్తూ ఇంకోవైపు ఫేస్బుక్ కానీ, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సో ఇలా వాడుకోవచ్చు. క్లాక్ స్పీడ్. ఈ క్లాక్ స్పీడ్ అంటే చాలా సింపుల్. ఈ కోర్సు ఎంత టైంలో ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసే అనేది ఈ యొక్క క్లాక్ స్పీడ్. సో దీన్ని జిగాహెర్ట్స్లో కొలుస్తారు. 3.5 జిగాహెర్ట్స్, 4 జిగాహెర్ట్స్, 5 జిగాహెర్ట్స్ అని. మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా సరే, అది డ్యూయల్ కోర్ అయినా, క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్, అన్ని కోర్సు ఒకే క్లాక్ స్పీడ్పై రన్ అవ్వు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఎందుకు ఇలా ఉన్నాయంటే మనకి ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నాయి. మన లెఫ్ట్ హ్యాండ్తో కంపేర్ చేస్తే మన రైట్ హ్యాండ్తో కొన్ని ఎక్కువ వర్క్ చేస్తాం. సో దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 4 జిగాహెర్ట్స్ అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.5 జిగాహెర్ట్స్. సో ఇలా ఎందుకు అంటే అన్ని యాప్స్ ఒకేలా ఉండవు. హెవీ గేమ్స్ లైక్ పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, సో ఇవి రన్ చేయాలంటే హై క్లాక్ స్పీడ్ ఉన్న కోర్స్ కావాలి. ఈ జనరల్గా నార్మల్గా ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటికి నార్మల్ క్లాక్ స్పీడ్ ఉన్న కోర్స్ ఉంటే సరిపోతుంది. నానోమీటర్ అంటే పేర్లన్నది సైజ్. ఈ ప్రాసెసర్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్ యొక్క సైజే ఈ నానోమీటర్. సో ఇది ఎంత తక్కువగా ఉంటే అంత బెనిఫిట్ మనకి. మీరు వినే ఉంటారు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. పవర్ ఎఫిషియెంట్ అంటే ఏం లేదు. ఈ ట్రాన్సిస్టర్ యొక్క సైజ్ చిన్నగా ఉండడం వల్ల కరెంట్ అనేది తక్కువ డ్రా చేస్తుంది బ్యాటరీ నుంచి. సో దానివల్ల హీట్ కూడా తక్కువ జనరేట్ అవుతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ఎక్కువ డ్రా చేస్తుంది బ్యాటరీ నుంచి. సో దానివల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. బ్యాటరీ కూడా చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. సో దీనివల్ల సిపియు థ్రోట్లింగ్ అవుతూ ఉంటుంది. సిపియు ఇందాక చెప్పుకున్న సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఇప్పుడు జీపీయూ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఈ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏదైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా రెండర్ చేసినప్పుడు వెనుక నడిపించేది ఈ గ్రాఫిక్సే. సో ఓన్లీ ఫొటోస్, వీడియోస్కే కాదు, మన గేమ్స్ ఆడేటప్పుడు కూడా గ్రాఫిక్స్ అనేది రెండర్ కావాలంటే, స్మూత్ గేమ్ ప్లే ఉండాలంటే ఈ గ్రాఫిక్స్ కార్డ్ అనేది అలా చాలా పవర్ఫుల్గా ఉంటేనే అంత స్మూత్గా నడుస్తూ ఉంటుంది. మన ఫోన్ యూఐలో కూడా సాఫ్ట్వేర్కి సంబంధించి యూఐలో కానీ, డిజైన్స్ కానీ, సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో దీని ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మన పీసీలో అయితే దీనికి సపరేట్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డే ఉంటుంది. కానీ ఇది మొబైల్లో ఇంత స్పేస్ ఉండదు కాబట్టి సిస్టమ్ ఆన్ చిప్ అంటే సిపియూ పైనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఈ ప్రాసెసర్ చూస్తే యాపిల్ వాళ్ళ తన ఓన్ చిప్సెట్ అయిన యాపిల్ ఏ బయోనిక్ చిప్సెట్, శాంసంగ్ వాళ్ళది కూడా ఎగ్జినోస్ చిప్సెట్, గూగుల్ వాళ్ళది గూగుల్ టెన్సర్, ఆనర్ వాళ్ళది కిరిని డైమండ్ సిటీ, అండ్ ద లాస్ట్ వన్ ద మోస్ట్ ఫేవరబుల్ స్నాప్డ్రాగన్. సో అర్థమైంది కదా ఒక ఫోన్కి ప్రాసెసర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఖచ్చితంగా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోండి. థింక్ వైస్లీ. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. ఏ ప్రాసెసర్ తీసుకున్నా సరే Mandala, ¿dónde es? Chayale.